ఏందే స్వరూప చిన్నమై కూర్చున్నావు? చిన్నవై కూర్చోకపోతే సింగు సింగుని ఎగరన్నా? నువ్వు సింగ్ సింగ్ ఎగురు స్ప్రింగ్ స్ప్రింగ్ ఎగురు. ఏమో చిన్నమై కూర్చున్నావేందే అంటే ఏమో కారాటం మాటలు మాట్లాడుతున్నావేందే? కారటం మాటలు మాట్లాడకపోతే కక్కచ్చే మాటలు మాట్లాడన్నా? నీకేమన్నా ఏర్పడుతుందా? అగో నాకెందుకు ఏర్పడలే? ఏర్పడితే ఈ మాటలు మాట్లాడతావా రా కంతలోడా? అసలు నీ బాధ ఏందో చెప్పే. వారం అయితే ఊళ్ళే బొడ్రాయి పెట్టుకుంటున్నాం. అల్లును నీ బిడ్డను పిలవద్దా? పిలుద్దాం, ఎట్లయినా పిలుచుడే కదనే. పిలవంగానే అచ్చడానికి అల్లునికి మనకు మంచి మాట ఉన్నదా? అవునే స్వరూప, నువ్వు అన్నది నాకు గుర్తే లేదు. మన మొద్దుముండ కొడుకు తాగడా అల్లుని గల్లబట్టే 2 ఏండ్లే పండుగ కత్తలేడు, పబ్బానికి కత్తలేడు, ఆఖరికి బిడ్డను సుతదోలుతలేడా. మరి ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? ఏం చేసుడు ఏముంది, బిడ్డకు ఫోన్ చేసి అల్లుని ఎట్లా బతిలాడి తీసుకురమ్మని చెప్పు. ఫోన్ చేసి నా ఫోన్ అరిగిపోయింది. అదైతే ఇంటికి రాలే. ఇంకా అల్లుని బతిలాడి మన ఇంటికి తీసుకొని వస్తుంది అనుకుంటానవా? ఏదో తాగిన మైకంలో గల్లబట్టే ఏదో పెద్ద మనిషి చేసుకొని రావాలి గాని గింత ముండితనం చేస్తాండి అల్లుడు. ఓ నీ నల్లవ కప్తాడు దెంప. వాడు గల్ల పట్టింది ఊళ్ళోదా బయటదా? మన ఇంటి అల్లుంది పట్టిండు. ఇంకా వాడిని వెనకేసుకొస్తాను. నీకు మానం అనిపించలేదా? వెనకేసుడు లేదు, ముంగటేసుడు లేదు. ముందైతే బిడ్డకైతే ఫోన్ చేయే. సరే చెయ్యనైతే చేస్తా. ఇక ఎట్లయితే గట్ల. అదో అమ్మా. హలో అమ్మా. బిడ్డ మంచిగున్నారా? ఏం చేస్తున్నావు? ఇప్పుడే బువ్వకు రండి నిన్నే. సరే బిడ్డ, ఊళ్ళే బొడ్రాయి పెట్టుకుంటున్నాం బిడ్డ. ఎట్లా చేసి అల్లుని బతలాడి తీసుకొని రా బిడ్డ. ఊళ్ళే ఇజ్జత్ పోతుంది బిడ్డ. ఏంది అల్లుని తీసుకొని రావాలనా? మీ పేరు ఇంటేనే మీ అల్లుడు అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. గాయనేడు వస్తాడే. అయ్యో బిడ్డ, అంత కోపంగా ఉన్నాడు అల్లుడు. సరే బిడ్డ, నేను బాపును తమ్ముడిని తోలిచ్చి అల్లుని కాళ్ళు పట్టుకోనన్నా బతిలాడి ఒప్పించి తీసుకొని రారి అని చెప్తా బిడ్డ. అయ్యో నేనైతే ఆయన చెప్పి చూస్తానే. ఆయన వినకపోతే బాపు నుండి తమ్ముని పంపి. సరేనా? సరే బిడ్డ, ఉంటా మరే. సరే. ఏమైంది? ఏమన్నది బిడ్డ? అల్లుని బతిలాడుతా అన్నది. వినకపోతే మిమ్మల్ని పంపిస్తా, బతిలాడి తీసుకొని రారి. సరే దియే, బిడ్డ కానీ ఎక్కువనా శేఖర్ గారిని తీసుకుపోయి అల్లుని కాళ్ళు మొక్కైనా కానీ బిడ్డను అల్లుని తీసుకొని వస్తాం. సరే గా పని చేయి ముందైతే. మా వాళ్ళు బొడ్రాయి పెట్టుకుంటారు. నేను పోకపోతే మంచిగా ఉండదు. 2 ఏళ్ళాయే మా అవ్వగారి ఇంటికి పోయి. అయినా మా తమ్ముడు చేసిన ఏమైనా చిన్న పన? నా మొగుని గల్ల పట్టుకునే ఫంక్షన్లా ఎంత ఇజ్జత పోయే. ఇప్పుడు నా మొగుడు చెప్తే తింటాడా? చెప్పైతే చూస్తా. రాకుంటే మా తమ్మును మా బాపును రమ్మని చెప్తే. ఇక శీలం సాయి కట్ట కింద గాజుల చప్పుడు రో, గాజుల చప్పుడు కాదు కొరక గజల చప్పుడు రో, గాజుల చప్పుడు కాదు కొరక గజల చప్పుడు రో. హరే యోగి 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 ఓరోరి యోగి నన్ను కొరికేరో, ఓరోగి యోగి నన్ను నలిపేరో, ఓరోగి యోగి నన్ను గోకేరో, ఓరోరి నన్ను